పట్టుకున్నాను. కనీసం 3 meters చుట్టుకుంటే చాలా డేంజరస్గా ఉంటుంది. పబ్లిక్కి రోడ్డుకైనా గబాలను వచ్చేస్తున్నారు. ఇంకేమో ఫ్యూచర్లో ఎస్కలేటర్ చేయటం వల్ల మీరు బయటకు కూడా ఇవ్వటం వల్ల మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది బయటకి ఇక్కడ ల్యాండ్ చూడండి. అదే పక్కన వచ్చినాక అంటే వీటన్నిటికీ ర్యాంపులోకి గ్రానైట్ పైన గ్రానైట్ వాళ్ళ పైన కూడా ఎట్లా తీసుకొస్తారు. తర్వాత ఈ స్లోప్లు కూడా ఎట్లా చేస్తాను. ఈ పక్కన మన ప్లాట్ఫామ్ మీద మిగతా ఏరియా కూడా సిఓపి చేస్తారు. రైల్వే అవుతుంది. ఆ రోడ్డు వరకు రైల్వే ఉంటుంది. కొద్దిగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేశారు. చేసేస్తే ఒకే ఎఫోర్ట్ 2 పర్పస్ ఫ్యూచర్లో బాగా పబ్లిక్ పెరిగితే అప్పుడు స్టేషన్ మీకు మళ్ళీ అవసరం అప్పుడు ప్లాన్ మీరు వచ్చి 15వ తారీఖు తర్వాత వచ్చి ఎట్లా మార్కెటింగ్ పెట్టాలి. అదే టైంలో అది కూడా ఇవాళ అమృత భారత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ని దాదాపు 24 కోట్లు 25 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమృత భారత్ పథకం ఫేజ్ 1లో 24 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బెక్కవోలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం, సెకండ్ ఫేజ్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అనపర్తికి ఏదైతే 413 గేటు గతంలో క్లోజ్ చేయడం, అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని ఆర్ఎండ్బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు 3,75,00,000తో అంచనాలు వేయడం, అంచనాలు ఆమోదించడం, దాన్ని టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం, ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ 5 సంవత్సరాలు మన రీల్స్ ఎంపీ గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. మొన్న ఏదైతే డిఆర్ఎం గారు సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ జన్మభూమి హాల్ట్ కానీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6-7 గంటల వరకు ఇటు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి రైల్వే కన్వీనియన్స్ లేని పరిస్థితిలో ఇక్కడ హాల్ట్లు ఏర్పాటు చేయాలని వారు కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ 413 దగ్గర ప్రయాణికుల ఇబ్బందులు అంటే గేటుకి అవతల ఉన్న కాలేజీ విద్యార్థులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ వెళ్ళడానికి రాకపోకలు సాగించడానికి వీలుగా
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏదైతే అమృత పథకంలో భాగంగా ఇక్కడ నిర్మాణం చేస్తపోతున్న ప్లాట్ఫామ్ల మధ్యన ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జిగా మార్చి అది అన్ని విధాలుగా ఇటు రైల్వే ప్రయాణికులకి, అదేవిధంగా సామాన్య ప్రజలకి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకి అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా దాన్ని చర్యలు తీసుకోవడానికి ఇవాళ గజశక్తి నుంచి మరి ఇంజనీర్ గారు రావడం, ఒక 10-15 రోజుల్లో పని మొదలు పెట్టే దిశగా దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి అందరికీ ఉపయుక్తమయ్యే దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుతో 413 గేటు సమీపంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మాణం చేయడం జరుగుతుంది. అటు రైల్వే ప్రయాణికులకు ప్లాట్ఫామ్స్తో పాటు బయట నుంచి ఇటు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇచ్చేలాగా దాని డిజైన్స్ మార్చి దాని నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ దిశగా ముందుకు వెళ్తే అన్ని విధాలుగా ఉపయోగం జరుగుతుంది అనేది నా భావన. అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ విషయంలో కూడా డిఆర్ఎం గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతా అన్నారు. రైల్వే బోర్డుకి, రైల్వే మంత్రి గారికి పంపించిన తర్వాత దాన్ని పరిశీలి చేసి జన్మభూమి హాల్ట్ తీసుకురావడం కూడా ఇక్కడ స్పష్టంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు డిస్కస్ చేసినట్టుగా బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఇక్కడ ఆల్రెడీ అమృత భారత్ పథకంలో భాగంగా మొత్తం 24 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోంది. దాంట్లో 10 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవుతే 14 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి. ఈ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైల్వేకి ఈరోజు ఈ బడ్జెట్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపడతా ఉంది. దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన ఎంపీ గారి సమావేశం ఏర్పాటు చేసి చొరవ తీసుకుని ఈ సమస్యల పరిష్కారానికి ఆవిడ చొరవ తీసుకున్నందుకు, అదేవిధంగా డిఆర్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా.